బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ కూర్మారావును సస్పెండ్ చేయడం ఆశ్చర్యం కలిగించింది అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆయన పనితనాన్ని మెచ్చి తాము శ్రీకాకుళానికి తెచ్చుకున్నామని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి కూర్మారావుపై సస్పెన్షన్ వేటు ఎత్తివేసేలా చూస్తానని చెప్పారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో రామ్మోహన్ నాయుడు పర్యటించారు. మంగువారి తోటలో డయేరియా కారణంగా మృతి చెందిన సురేష్కు ఆయన నివాళులు అర్పించారు. వైసీపీ నేతలకు శవాలతో రాజకీయం చేయడం అలవాటేనని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. అందుకే ఒకరు చనిపోతే నలుగురు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు చేతనైతే చర్చకు రావాలని సవాల్ విసిరారు. డయేరియా బాధితుల్ని పరామర్శించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అలాగే కూర్మారావుని, మున్సిపల్ కమిషనర్ కూర్మారావుని సస్పెండ్ చేయడం కొంత ఆశ్చర్యం కలిగించింది అని, సో తన పనితనాన్ని మెచ్చే తనను శ్రీకాకుళం తీసుకొచ్చామని, ఇప్పుడు ఆ సస్పెన్షన్ పైన ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆ సస్పెన్షన్ వేటు పైన మళ్ళీ పునరాలోచించే విధంగా మాట్లాడుతానని చెప్పారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మా ప్రతినిధి షణ్ముఖ్ మరింత సమాచారం. సార్ షణ్ముఖ్, రామ్మోహన్ నాయుడు ఎక్కడెక్కడ ఇవాళ ఆ డయేరియా ప్రాంతాల్లో పర్యటించారో ఆ బాధితులకు ఎటువంటి ధైర్యం చెప్పారు? అదే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే డయేరియా ప్రభావిత ప్రాంతాలతో పాటు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడికి వెళ్లి వారందరినీ పరామర్శించారు. సురేష్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారు. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్లి కూడా వాళ్ళకి బాధితులకి ఆ కుటుంబ సభ్యులకు కూడా భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం వాళ్ళకి ఆ మృతుడి కుటుంబ సభ్యులకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించింది. ఆ ఎక్స్గ్రేషియో కూడా మొన్న రాత్రినే దానికి అందించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు కూడా పర్యటించారు. ఈ పర్యటనలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేశారు. మొదటగా చూసుకున్నట్టయితే ఆయన వైసీపీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేసి ఓట్లు రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పన్నారు. ఎందుకంటే నిన్న ధర్మాన ప్రసాద్ రావు కూడా అదే ప్రాంతాల్లో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నలుగురు చనిపోతే ప్రభుత్వం మాత్రం ఒకరే చనిపోయారని చెప్తుంది అని చెప్పేసి ధర్మాన ప్రసాద్ రావు కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ కి కౌంటర్ గా రామ్మోహన్ నాయుడు శవాలతో రాజకీయాలు చేసేటటువంటి అలవాటు వైసీపీ నాయకులకు ఉంది, కానీ ఒకరు చనిపోతే నలుగురు అని చెప్పడం అనేది దారుణం అని చెప్పేసి ఆయన విమర్శలు చేశారు. దీంతో పాటు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మున్సిపల్ కమిషనర్ కూర్మారావు ఎవరైతే ఉన్నారో ఆయన్ని సస్పెండ్ చేయడం విషయం పైన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ ఎవరు ఈ సస్పెండ్ చేసే విషయంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారనేది ఇప్పటికే వంతు పట్టడం లేదు. కానీ ఆయన కూడా నిన్న ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా ఆయన్ని సస్పెండ్ చేయడం అనేది నాకు ఇప్పుడే తెలిసింది, నేను ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత మినిస్టర్ నారాయణ కూడా ఇదే విషయంలో అది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ అని చెప్పేసి అన్నారు. ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ కూడా అదే విషయం, అది ఎక్కడో పొరపాటు జరిగింది అనే విధంగా మాట్లాడారు. ఖచ్చితంగా ఆయన పనితనం మాకు తెలుసు, కూర్మారావు పనితనం మాకు తెలుసు. గతంలో ఆయన చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము ఆయన్ని ప్రత్యేకంగా మేము శ్రీకాకుళం టౌన్ తీసుకొచ్చాము. ఆయన సేవల వలన శ్రీకాకుళం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము ప్రత్యేకంగా తీసుకొని వచ్చాం. జాతీయ స్థాయిలో ఆయనకు మంచి అవార్డులు కూడా వచ్చాయి కాబట్టి మేమే తీసుకొని వచ్చాం. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రాజు, రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్. లేదు